క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఫస్ట్ది ఏంటంటే, అసలు మొదట లోకానికి తండ్రిని పరిచయం చేయాలి. యేసుక్రీస్తుల వారి జన్మ వెనుకున్న ప్రధానమైన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, లోకానికి తండ్రిని పరిచయం చేయాలి. ఎవరి తండ్రి అంటే, భూమి మీద మనుషులందరినీ కన్న తండ్రి. దేవుణ్ణి మర్చిపోయారు మనుషులందరూ. ఏ దేవుణ్ణి మర్చిపోయారు అంటే, కన్న దేవుణ్ణి మర్చిపోయారు. కన్నదెవరు అంటే పరలోకంలో ఉన్న తండ్రి యెహోవా, ఆయన పిల్లలు మనుషులు. కన్న దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరెవరినో దేవుళ్ళని పెట్టుకున్నారు, ఎవరెవరినో దేవుడిగా భావించారు. లోకంలోనండి దేవుడు అనేసరికి ఎంత చీప్ అయిపోయారంటే, దేవుడు అనగానే ఏమంటారంటే, డిసెంబర్ మాసం అంతా మీరు బట్టల షాపుల ముందు, సెల్ ఫోన్ల ముందు ఒక బోర్డు పెడతారు, మీరు చూసారు లేదా? కస్టమర్ దేవుళ్ళందరికీ స్వాగతం అంటే, ఆడి దగ్గరికి వెళ్ళి జత బట్టలు కొంటే వీడు ఆడికి ఏమైపోయాడు? దేవుడే. ఏడు జత బట్టలు కొంటే. నేను ఎక్కడో మొన్న మా పిల్లోడికి బట్టలు కొనడానికి వెళ్ళి బయటకు వస్తుంటే ఇలా నమస్కారం పెట్టి, కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం అంటుంది. ఒక ఆవిడని పెట్టారు, స్త్రీని అక్కడ మంచి బట్టలు వేసి. బట్టలు కొన్నవాడు దేవుడే, ఏమంటే కస్టమర్ దేవుడు. ఓట్ల ఎలక్షన్ టైంలో ఓటర్ దేవుళ్ళు, వీళ్ళు దేవుళ్ళే, అంతే కదండి. సచిన్ టెండూల్కర్ కర్ర ఎట్టి బాల్ని గట్టి కొట్టాడు, సెంచరీలు. సచిన్ దేవుడు క్రికెట్ ప్రపంచానికి. తర్వాత అంటే జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, పేదవాళ్ళకి సేవ చేసింది, దేవత, అమ్మ. అలాగే మన దగ్గర ఆయన కూడా అనేవారు, వైఎస్ గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఏమనేవారు? దేవుడు. అంటే కాస్త సేవ చేస్తేనో, కాస్త ఉపయోగపడితేనో ఆటోమేటిక్గా మనిషి ఎవరట? దేవుడా. చూసారా, దేవుడు అనేసరికి వీళ్ళకి ఇది అర్థమైంది. కష్టాల్లో ఉన్నప్పుడు 10,000 అప్పిస్తే వెంటనే వచ్చే డైలాగ్ ఏంటంటే, దేవుడిలా వచ్చి, చూసారా, 10,000 అప్పిస్తే ఇక దేవుడే. ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ ఎవరట? దేవుడు. కరోనా టైంలో ఆ డాక్టర్ కూడా దండం పెట్టుకున్నాడు పైకి. ఎవరికి? మా చేతుల్లో ఏమీ లేదు బాబు, మేమే చచ్చిపోయేలాగున్నాం, కొంచెం మమ్మల్ని కూడా నువ్వే. ఈ దేవుడే ఆ దేవుడికి దండం పెట్టాడు. డాక్టర్ దేవుడా, యాక్టర్ దేవుడే. ఆ దేవుడిని చూడడానికి వెళ్ళే మొన్న ఒక ఆవిడ మొత్తం ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. దేవుళ్ళండి, మనుషుల్ని దేవుళ్ళుగా చేసుకున్నారు. పిల్లరా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. లోకంలో మనుషులు దేశానికో దేవుడిని, రాష్ట్రానికో దేవుడిని, ప్రాంతానికో దేవుడిని పెట్టుకోలేదండి. మొన్న మధ్యకాలంలో ఒక స్వామి గారు మాట్లాడుతూ, అల్లా కానీ యేసుక్రీస్తుల వారు కానీ ఆ సిమ్ములు ఇక్కడ పనిచేయవు, వాళ్ళ దేశంలో పనిచేస్తారు, వాళ్ళు ఇక్కడ పనిచేయరు, ఇక్కడ మన దేవుళ్ళు ఉన్నారు, మన సిమ్ములే పనిచేస్తాయి ఇక్కడ అంటున్నాడు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, మరి వీళ్ళు వెళ్ళి అమెరికాలో వీళ్ళు మత ప్రచారం చేస్తారు, మరి ఈ సిమ్ అక్కడ పనిచేయదని అక్కడోడంటే మీకు అర్థమైంది లాజిక్? వీళ్ళు అమెరికా వెళ్ళి ఇస్కాన్ ప్రచారం చేస్తారు, అక్కడ ఎవడైనా ఇదే పాయింట్అవుట్ చేస్తే మీ సిమ్ ఎక్కడ పనిచేయదు భారతదేశంలో చెప్పండి. అంటే వీళ్ళు లోకానికి పండితులుగా, జ్ఞానులుగా పిలువబడుతూ కూడా ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే అన్న సంగతి వాళ్ళకు కూడా తెలీదు. మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు. మనుషుల్ని కులాల పేరిట, మతాల పేరిట విడగొట్టారండి వీళ్ళంతా, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ అధికార పీఠాల కోసం. పిల్లరా, యేసుప్రభు అండి లోకానికి చెప్పిందండి, ఇలా విడిపోయి ముక్కలైపోయిన లోకానికి తండ్రిని పరిచయం చేయాలి. అప్పటి వరకు లోకానికి ఏం తెలుసు అంటే, దేవుడు అనగానే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సైన్యములకు అధిపతి యెహోవా. పాత నిబంధన కాలం అంతా దేవుడిని ఏమని పిలుస్తున్నారంటే, మా ప్రభువా, మా దేవా, మా యెహోవా అంటే భయపడుతూ ఆయన ఎవరో అన్నట్టుగా దేవుడిని దూరం పెట్టి మాట్లాడుకుంటున్న ఈ లోకానికి దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చిన యేసుప్రభు తండ్రిని లోకానికి ఎలా పరిచయం చేశాడు తెలుసా?
మీరు దేవుడు అనగానే ఎక్కడో ఉంటాడు, ఏదో చేస్తున్నాడు, మీకు కష్టాలు వచ్చినప్పుడు మీరు దండం పెట్టుకునేవాడు అనుకుంటున్నారేమో. కాదు, దేవుడు మీకు ఏమవుతాడో తెలుసా అని దేవుణ్ణి మనుషులకు దగ్గర చేయడం ప్రారంభించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా చదవండి బైబిల్లో. అసలు దేవుణ్ణి ఏమని పరిచయం చేస్తున్నాడు చూడండి యేసుప్రభు. జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడండి అక్కడ? యేసుప్రభు శిష్యులను అంటున్నాడు, నా సహోదరులు. సహోదరులు అంటే అర్థం ఏంటి చెప్పండి? తమ్ముళ్ళు, అంతే కదండి. నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఇదిగో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, నా తండ్రియు మీ తండ్రియు. తర్వాత నెక్స్ట్ వెంటనే అంటున్నాడు, నా దేవుడు మీ దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు మనుషులకు ఏమవుతాడని పరిచయం చేస్తున్నాడు. నా తండ్రి మీ తండ్రి ఒక్కడే, నా దేవుడు మీ దేవుడు ఒక్కడే. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎవరో అనుకుంటున్నారేమో, ఆయన ఎవరో కాదు, మీ తండ్రి. ఒకవేళ ఆయన మీకు తండ్రి అయితే, జాగ్రత్తగా వినండి, ఆయన మీకు తండ్రి అయితే, నాకు కూడా ఆయన తండ్రి అయితే, మీరు నాకేమవుతారు? సహోదరులు అవుతారు. అంటే మనమంతా ఒకటే కుటుంబం అన్నాడు. ఇలా ప్రపంచంలో ఎవడైనా చెప్పాడండి? ఎవడైనా చెప్పాడా? భారతీయులు అందరూ నా సహోదరులు. మరి చైనా వాళ్ళు భారతీయులు అందరూ నా సహోదరులు అంటే చైనా వాళ్ళు బావలు బామర్దులా? వాళ్ళు ఏమవుతారు మనకి? వాళ్ళు మన సహోదరులే. ఇది లోకానికి తెలియదండి. యేసుప్రభు అక్కడే చెప్పాడు, అందరూ సహోదరులు, అందరూ దేవుని కుటుంబం, అందరూ దేవుని పిల్లలు. ఎంత బాగుంది చూసారండి. ఇప్పుడు జాగ్రత్తగా వింటే మీరు, పరలోకంలో ఉన్న దేవుడిని భూమి మీద ఉన్న మనుషులకు పరిచయం చేయడానికి వచ్చి, ఆ దేవుడు అనకండి, ఇప్పటి నుంచి మీరు దేవుడిని మీరు ఏమనాలి అంటున్నాడు? ప్రార్థన చేయడం నేర్పించు దేవా అని అడిగారు యేసుప్రభుని. అప్పుడు ఆయన ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న యెహోవా అనమన్నాడా? పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. ఎందుకు? ప్రార్థనలో మాట్లాడుతున్న ప్రతిసారి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోవాలి? తండ్రితో. నాన్నతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? ఏమంటే ఆడపిల్లలు చెప్పండి, వీళ్ళు పాపం దూరంగా ఉంటారు, అత్తోరింటి దగ్గర ఉంటారు. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో లేదంటే 3 నెలలకో నెలకో ఇంటికి వెళ్తారు నాన్న దగ్గరికి. అప్పుడు నాన్న అమ్మ బాగున్నావా అన్నాడు అనుకోండి. నేను నిజంగా చాలామంది చూశానండి, ఆయన పలకరిస్తుంటే ఈవిడ ఇలా మొహం పక్కకెడుతుంది, ఇలా కారుతూ ఉంటాయి. ఏటవి? అమ్మ బాగున్నావా అంటాడు, అంతే, ఈవిడ స్టార్ట్ చేస్తుంది. ఇక ఈ కన్నీళ్ళకి కారణం ఏంటంటే, నాన్నను చూడగానే మనసులోంచి ఏమొచ్చింది? తెలియని సంతోషం, ప్రేమ, మా నాన్న పలకరించాడన్న ఆ భావోద్వేగం వచ్చింది కదా. బాగా వినాలి. అది ఓన్లీ నాన్నను చూసినప్పుడు, అమ్మని చూసినప్పుడు వస్తుంది. మీ ఇంటి పక్కన నిన్ను చాలాసార్లు అమ్మాయి అమ్మాయి అని పిలుస్తూ ఉంటాడు. ఆయన వచ్చాడు, అమ్మాయి బాగున్నామంటే బాగాలండి పో అంటది. ఏ సంతలో చింతపండులాగా ఈయన పెద్ద ఏముందండి, పక్కన ఉంటాడు, అంతే కదండి. కానీ ఓన్లీ సొంత నాన్న వచ్చి మాట్లాడినప్పుడు తెలియని భావోద్వేగం, తెలియని సంతోషం, తెలియని ఆనందం, ఇంకోటి తెలియని బాధ. నేను దూరంగా ఉంటున్నాను, మా నాన్న అత్తమాట చూసుకోలేకపోతున్నాను, లేదా ఆయన నాతో మాట్లాడటం లేదు అని తెలియని ఒక బాధ. మీరు బాగా వినాలి. పర్సనల్గా నాన్నకి మనకి ఏర్పడిన బాండింగ్, బంధం, నాన్నను చూడగానే మనలో తెలియని ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, బాధను ఇచ్చింది కదా. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుని దేవుడా అన్నామనుకోండి, నీకు అలాంటి ఫీలింగ్స్ రావు. మీకు అర్థమవుతుందా? పరలోకమందున్న మా తండ్రి, క్షమించారు, పరలోకమందున్న యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువా అంటున్నావు అనుకోండి, నీకు అలాంటి బాండింగ్ ఏర్పడదు. ఎవరితో? దేవుడితో. అందుకే మీరు ఇప్పటి నుంచి యెహోవా అంటాం కాదు, ప్రభు అంటాం కాదు, దేవుణ్ణి మీరు ఏమనాలి?
తండ్రి. ఏమంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఎలాగ ఉంటుందో తెలీదు, నేను చెప్తున్నాను కదా. నేను ప్రార్థన చేసినప్పుడు మాత్రం బాబోయ్ ఏంటండి పరలోకమందున్న మా తండ్రి అనగానే కళ్ళల్లోకి జాన్సన్ అని వేసిన బొమ్మలు వస్తాయి. ఏ బొమ్మలు? తండ్రి అనగానే తెల్లగా ఒక బొమ్మ కూర్చొని ఉంటుంది చూశారు, నేనే దేవుడిని అన్నట్టుగా ఆ బొమ్మ ఆలోచనలోకి వచ్చేసి ఇంకా నేను దేవుడితో మాట్లాడుతున్నాను. ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? కారులో ఒక్కడమే అలాగ ప్రయాణం చేసుకెళ్ళిపోతుంటే వెనకాల సీట్లో మా డాడీ కూర్చున్నాడు, అలా నిద్రపోతే ఉన్నాడు పక్కనే. ఎలాగుంటుంది? దేవుడు ఉన్నాడు, ఎలాగుంటుంది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఎలాగుంటుంది? ఆ దేవుడు నీకు తండ్రి అయిపోయాడు, ఇంకెలాగుంది? నాన్న అంటే తెలియని ఒక ఎఫెక్షన్ కదండి, బంధం కదండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడిని మనుషులకు పరిచయం చేయడానికి వచ్చిన యేసుప్రభు ఏమని పరిచయం చేశాడంటే, మీరు తండ్రి అనండి, ఆయన మీకు తండ్రి అవుతాడు. ఏమండి, లోకంలో చాలా మందిని నాన్నగారు అని పిలుస్తారు. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా పిలుస్తారు, ఏమన్నా నాన్నగారు బాగున్నారా అంటారు. నాన్నగారు అన్న పిలుపు వేరు, సొంత నాన్నని పిలిచే పిలుపు వేరు. ఒక రకమైన తెలియని ప్రేమ, ఆ వాయిస్లో తెలియని మమకారం ఉంటుంది నాన్న అనగానే. అది దేవుడితో మనుషులకు ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. అంటే ఆయన జన్మ పరమార్థంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడిని మనుషులకు దగ్గర చేయాలి. ఆయన మీకోసం ఎన్ని కలలు కంటున్నాడో చెప్పాలి, మీరంటే ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పాలి. పరలోకంలో ఉన్న దేవుడి మనసంతా పట్టుకొచ్చి మనుషులకు చెప్పి వీళ్ళ మనసులు దేవునితో, దేవుడి మనసు వీళ్ళతో కలిపేయాలి. ఎంత మంచి యేసుప్రభు అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవ్వడును ఎప్పుడును చూసారా, దేవుణ్ణి చూడలేదటండి. ఈ పదం చూడండి, అలాగ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు జీవితంలో మీరు నాకు దేవుడు తెలుసు అంటున్నారు కదా, దేవుడు మేము నమ్ముకున్నాం అంటున్నారు కదా. ఇది చాలా కాంట్రవర్సీ, చాలా మందికి అర్థమవుతుంది. ఇది చాలా కష్టం కూడా. అసలు పాత నిబంధన కాలం అంతా దేవుడు మాతో మాట్లాడాడని అబ్రహాం అంటుంటే, యాకోబు అంటుంటే, ఇస్సాకు అంటుంటే, భక్తులందరూ ప్రవక్తలందరూ దేవుడు మాతో దర్శనం ఇచ్చాడని అందరూ అంటుంటే, కొత్త నిబంధనలకు యేసుక్రీస్తుల వారు దిగిన తర్వాత వాళ్ళందరికి ఒక బాంబు వేసాడు. ఏంటో తెలుసా? అసలు ఎవడును అంటే అందులో యెషయా, యెహెజ్కేలా, యెర్మీయానా, ఆదామా, అబ్రహామా, దావీదా, ఎవడు అన్నాడంతే. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. అంటే దేవుడు అంతకు ముందు మనుషులు ఎవరికి కనపడలేదా? కనపడలేదు. ఇప్పటికీ మనుషులు ఎవరికి దేవుడు కనపడలేదా? కనబడలేదు. మళ్ళా చెప్తున్నాను, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎందుకంటే చూడలేం. చూస్తే తట్టుకునేంత శక్తి నీ నేత్రాలకు లేదు. మనం ఏదో మనం గొప్పగా ఊహించుకుంటాం కానండి, దేవుడు చేసిన సూర్యుడినే చూడలేం. ఇలాగా బాగా వేసవకాలం ఎండ వచ్చినప్పుడు సూర్యుడిని చూడమనండి. ఒక్కసారి ఇలా చూసిన తర్వాత కిందకి చూస్తే ఇంక ఇలాగ అనుకోవడమే, గుడ్డుడు అయిపోతాడు, కళ్ళు కనపడవండి. ఇప్పుడు సూర్యుడు ఏమైనా పక్కన ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దూరంగా ఉన్న సూర్యుడిని కంటితో చూడలేను నువ్వు సూర్యుడిని చేసిన దేవుణ్ణి ఈ నేత్రం చూడగలదా? శక్తి ఉందంటారా? అందుకే మరి దేవుణ్ణి మరి ఈ నేత్రం చూడలేదని, ఈ దేహం చూడలేదని మరణం తర్వాత పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ దేహం పైన మరొక తొడిగేశాడు, అక్షయ దేహం. ఆ దేహం ఉంటే దేవుణ్ణి చూడగలవు. అక్షయ శరీరంతో తప్ప మట్టి దేహంతో మనిషి దేవుడిని ఏం చేయలేడు, చూడలేడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. వెళ్ళవు, రక్త మాంసాలతో వెళ్ళలేము దేవుడి రాజ్యానికి, చూడలేము. బాడీ తట్టుకోలేదండి. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను చందమామ మీదకి వెళ్ళాలి. పోనీ మీకు యథార్థం అవ్వకపోతే, నిన్నగాక మొన్న ఈవిడ ఒక క్రిస్మస్ వీడియో వదిలింది చూసారా? ఆకాశంలో చిక్కుకుపోయిన ఆవిడ ఎవరు? సునీత విలియమ్స్ గారు క్రిస్మస్ చేసుకుంటుంది. ఎక్కడ? అంతరిక్షంలో, గాలిలో చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ చిక్కుకుపోయింది ఆవిడ. భూమి మీదకి రావడానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం అంటే గాలిలో ఉండిపోయారు వాళ్ళు.
మరి గాలిలో ఉండిపోయి ముందే ప్లానింగ్తో మరి టోపీలు ఎట్టుకెళ్ళారో ఏమో తెలియదు. ఏ టోపీలు? క్రిస్మస్ టోపీలు ఎట్టుకున్నారు అక్కడ ఆకాశంలో. టోపీలు ఎగిరిపోతున్నాయి గాలికి. మైక్తో ఇలాగ మైక్ ఎట్టుకుని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని వీడియో వదిలేరు. ఇప్పుడు వాళ్ళని మీరు పర్టికులర్గా గమనించండి. ప్రతి ఒక్కరు మూతికి ఏముంటుంది తెలుసా? ఆక్సిజన్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ఏమంటే రాకెట్ లోపల ఉన్నారు కనుక మామూలుగా ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రావాలంటే పైన స్పేస్ సూట్ అని ఒక సూట్ ఉంటుంది, టాప్ టు బాటమ్ నెత్తితో సహా. ఆ సూట్ ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. ఆ సూట్ లేకపోతే అక్కడ ముక్కలు అయిపోయి చచ్చిపోతాడు. అంటే అంతరిక్షంలోకి వెళ్ళాలంటేనే నీకు పైన నీ శరీరం పైన ఇంకో సూట్ ఉండాలి. మరి పరలోకంలోని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పరలోకంలో ఉండాలి అంటే ఈ దేహం పైన మరొక సూట్ ఉండాలి. అదే అక్షయ శరీరం అన్నట్టు. అంటే మానవ నేత్రాలు దేవుణ్ణి చూడలేవండి. పోనీ దేవుణ్ణి చూడలేనప్పుడు కనీసం వాయిస్ ఇచ్చి బాబు నేను ఉన్నాను నన్ను నమ్మండి అన్నాడు అనుకోడు దేవుడు. చెవుల్లోంచి రక్తాలు వచ్చి చచ్చిపోతాడు మనిషి. ఎందుకు? మన చెవులు దేవుడు మాట్లాడితే తట్టుకునేంత కెపాసిటీ మన చెవులకి లేదు. మన ఢిల్లీలో డీజే బాక్స్ గట్టిగా పెడితే 20 మందో 25 మంది చచ్చిపోయారు. దేనికి? డీజే సౌండ్ కూడా చచ్చిపోతారా? చచ్చిపోతారు. మీరు అప్పుడప్పుడు పెద్ద డీజే బాక్సులు పక్కన నుంచోండి, వెళ్ళి మీ గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అది లోపల కొడతా ఉంటే మీ గుండె ఇలా కొడతా ఉంటుంది. ఆడు గట్టిగా పెంచాడు అనుకోండి, ఇది ఆగిపోతాయి. తట్టుకోలేదు ఫ్రీక్వెన్సీని. ఇది మీకు అర్థమైతే దేవుడు మనుషుల్ని చేశాడు, కానీ మనుషులు ఎవ్వరు కూడా దేవుడిని ఏం చేయలేదట, చూడలేదట. దేవుడు ఎలా ఉన్నారో తెలియదట. అప్పుడు చూడని దేవుడిని, మీతో మాట్లాడని దేవుడిని, ఆ దేవుడు మనసులో ఉన్న సంగతులన్నీ పట్టుకొని నేను వచ్చాను అంటాడు. ఇప్పుడు 18 వచ్చిన జాతీయ చదవండి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. అది ఇప్పుడు చూడని దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చినట. బాగా వినండి. మీరు అనుకోవచ్చు, చాలా మందికి డౌట్ రావచ్చు, పోలేండి మీరు అంటున్నట్టుగా దేవుణ్ణి చూడలేమండి, ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మనకన్నా అంత దూరం చూడలేదు. మరి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు కదా. బాగా వినాలి ఇది. దేవుడు మనుషులతో ఏం చేశాడు? అబ్రహాంతో మాట్లాడాడు కదా. చాలా మంది భక్తులతో మాట్లాడాడు కదా బైబిల్లో. అంటే మీరు ఇదే ఈ యోహాను సువార్తలోనే 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి రండి. 36వ వచనం. 36వ వచనం. యేసుప్రభు గురించి జాగ్రత్తగా వినాలి ఈ మాట. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలగదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని. ఏమంటే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నేను చేస్తున్న క్రియలు నావి కాదట, తండ్రిని నేర్పాడట, అవే నేను చేస్తానని అంటున్నాడు. ఏమన్నా ఇంత స్పష్టంగా యేసుక్రీస్తుని వారు పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయనే నాకు సమస్తం నేర్పి పంపించాడు, ఆయన చెప్పినవే నేను చేస్తున్నానని యేసుప్రభు అంటే, ఏమన్నా ఇప్పటికీ క్రైస్తవంలో చాలా మంది తండ్రి అయిన దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారు. ఇల్లు ఆయనే చెప్తున్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన చెప్పినవి నేను చేస్తున్నాను, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ సాక్ష్యం ఈ క్రియలే అంటున్నాడు. ఆయన నన్ను పంపాడు, నాకు నేనుగా ఈ లోకానికి రాలేదు, ఆయన పంపిస్తే వచ్చాను అన్నాడా. తర్వాత మాట చూడండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇదిగో మీరు ఏ కాలమందైనను, ఎవరి స్వరం? నన్ను పంపిన తండ్రి ఉన్నాడు కదా యెహోవా దేవుడు. మీరు ఏ కాలమందైనను, అది ఆదాము కాలమా, పూర్వీకుల కాలమా, ధర్మశాస్త్ర కాలమా, ప్రవక్తల కాలమా, ఏ కాలంలోనైనా సరే మీరు ఆయన స్వరము మీరు వినలేదు, ఆయన స్వరూపమును మీరు కన్ఫర్మ్ ఇచ్చాడు. చూడండి, చూడలేదట, ఆయన మాట కూడా వినలేదట. ఇప్పుడు చూడని వినని మన పరలోకపు తండ్రి మదిలో ఏముందో ఆయన బయలుపరచడానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు. ఏమండి, తండ్రిని గురించి బయలుపరచాలి అంటే బాగా వినాలి ఇది. తండ్రిని గూర్చి చెప్పాలి అంటే తండ్రి గూర్చి ఈయనకి మొత్తం తెలిసి ఉండాలి.
అవునంటారా కాదంటారా? కదా. ఇప్పుడు తండ్రి గురించి చెప్పడానికి వచ్చానంటే తండ్రి గురించి మొత్తం ఈయనకి తెలుసా? తెలుసు. ఎలా ఈయనకి తెలుసు? ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. అంటే తండ్రి కుడి పక్కనే యేసుక్రీస్తుల వారు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే సృష్టి పుట్టక ముందు నుంచి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము చూసారా, వాక్యము దేవుని వద్ద ఉండెను. అంటే ప్రారంభం నుంచి వాక్య రూపంగా ఆత్మరూపంగా యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు? దేవుని యొద్దన్నాడు. దేవుడు మనుషుల్ని చేస్తున్నప్పుడు, దేవుడు ఏమంటే తండ్రి అయిన దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు పక్కనే ప్రధాన శిల్పిగా సహకారిగా ఉండి సర్వం ఆది కాండం నుంచి జరిగిన సంగతులన్నీ తెలిసిన వాడే యేసుక్రీస్తు. మనుషుల్ని దేవుడు చేసిన తర్వాత మనుషులు చేస్తున్న పాపాలకి పరలోకంలో ఉన్న దేవుడు బాధపడుతుంటే పక్కనే ఉండి చూసాడండి. పక్కనే ఉండి చూశాడు. ఏ మనిషి పాపానికి తండ్రి అయిన దేవుడు ఎలా ఫీల్ అవుతాడో తెలుసు. ఏ మనిషి ఎలాంటి క్రియలు చేస్తే తండ్రి కోప్పడిపోతాడో ఈయనకి తెలుసు. ఏ మనిషిని బట్టి పరలోకంలో ఉన్న దేవుడు ఆనందంగా ఉంటాడో తెలుసు. మొత్తం తెలుసండి, మొత్తం తెలుసు. ఏమంటే మనం ఎవరినైనా భోజనానికి పిలాలనుకున్నప్పుడు చాలామంది ఇది ఒక మంచి భలే ఆలోచిస్తారండి. ఎవరినైనా భోజనానికి పిలాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం తింటాడు, ఏం వండి పెడితే ఆయనకి ఆనందంగా ఉంటుంది, ఏంటి ఆయనకి ఇష్టం, ఆయన్ని డైరెక్ట్గా అడగలేము. ఏమంటే మీరు ఏం తింటారంటే బాగోదు పెద్ద అయినా. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది తెలివిగా అతను పక్కన ఆనుకుని ఉంటారు కదా ఎవరైనా, అతను పక్కనే 24 గంటలు తిరుగుతున్న వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే ఆయన ఏం తింటారండి ఇష్టంగా అని వీళ్ళని అడిగి ఆయనకి ఇష్టమైనవన్నీ వడ్డించేస్తారు. ఇది మీకు అర్థమైతే పరలోకంలో ఉన్న దేవుడు పక్కనే ప్రారంభం నుంచి ఉన్నాడు కనుక తండ్రి అయిన దేవుడికి మనసంతా కూడా యేసుక్రీస్తుల వారికి తెలుసు. ఆయన మనస్సును బయలుపరచడానికే యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనుషులు ఎవరు ఆయన చూడలేదు, కనీసం ఆయన స్వరం కూడా మనుషులు వినలేదు. ఇదో పెద్ద పాఠం. ఈరోజు నూతనంగా వర్షిప్కి వచ్చిన వాళ్ళకి దేవుణ్ణి చూడకపోవటం ఏంటండి, పాత నిబంధన అంతా కనపడ్డాడు కదా, పాత నిబంధనలు అంతా ఆయన స్వరం వినబడింది కదా అని మీరు అనుకోవచ్చు. మీరు బైబిల్లో చాలా విషయాలు నేర్చుకోవాలి లోతుగా, బలంగా. మన దగ్గర డిప్లొమా, అలాగే బ్యాచులర్ బైబిల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3 కోర్సులు ఉంటాయి బైబిల్ నేర్చుకోవడానికి. అందులో నాకు తెలిసి D1లోను D2లోనూ ఈ పాఠం వస్తుంది. D1లోనే ఉందట. ఫస్ట్ ఇయర్లోనే పాఠం వచ్చేస్తుంది మీకు. మనుషులు తండ్రి అయిన దేవుడిని చూడగలరా అన్న పాఠం వస్తుంది. మీరు ఒకసారి ఆడియో ఉంటుంది ఆ పాఠం, లేదంటే బుక్ స్టాల్లో బుక్ ఉంది, మీరు అది ఒకసారి కొనుక్కుంటే దేవుణ్ణి మనిషి ఎందుకు చూడలేదు, ఆయన స్వరం ఇప్పటి వరకు మనుషులు ఎందుకు వినలేదు అన్నది మీకు డీటెయిల్డ్గా సుమారుగా ఒక 50-60 రెఫరెన్స్లతో ఆధారాలతో ఆ పాఠం మీకు అందుబాటులో ఉంటుంది. మేము చాలాసార్లు చెప్పామండి, మళ్ళీ చెప్తున్నాను ప్రసంగం మధ్యలో. సంఘానికి వస్తున్న మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ, మీ చదువు మీరు చూసుకుంటూ చక్కగా బైబిల్ నేర్చుకునే మంచి అవకాశం ఈ సంఘం ద్వారా మీకు కల్పించబడింది. అదే 6 నెలలకు ఒకసారి జరుగుతున్న బైబిల్ పరీక్షలు. బైబిల్లో ఉన్న జ్ఞానపు సంగతులన్నీ పాఠాలుగా విడగొట్టారు. ఒక్కొక్క డిగ్రీ, డిప్లొమాలో 2 డిగ్రీలు ఉంటాయి, D1 D2 అని. అందులో ఒక 20 పాఠాలండి, 60 సంగతులు. ఆ 60 సంగతులు మీరు నేర్చుకుంటే, డిప్లొమా గురించి మాట్లాడుతున్నాను నేను, బైబిల్ మీద బేసిక్ అవగాహన అనేది మీకు వచ్చేస్తుంది. బైబిల్ అనగానేమి, అది ఎలా చదవాలి, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, 3 లోకాల మర్మాలు, ఇవన్నీ మీకు డిప్లొమాలో తెలిసిపోతాయి ఫస్ట్ ఇయర్లో. అప్పుడు బైబిల్ పైన ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. నేను చెప్తున్న ప్రసంగాలు ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. కనుక దయచేసి మీలో చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, పరీక్షలు రాయడానికి సిద్ధపడండి. ఈ బైబిల్ పరీక్షలు రాయడానికి సిద్ధపడండి అంటే చాలామంది మాకు భయం అనేది ఒక డైలాగ్ వేస్తున్నారట. మీకు మాట చెప్తాను, మీరు లోకంలో రాసిన పరీక్షల కంటే ఇది ఈజీగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు లోకంలో పరీక్షలు రాశారు కదా, డిగ్రీ, 10th క్లాస్, ఇంటర్మీడియట్, వాటి కంటే ఈజీగానే ఉంటుంది. ఈజీగా నేను చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాకు ఇది అర్థం కావటం లేదంటే అర్థం చేయించి మీకు సింప్లిఫై చేసి చక్కగా విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను. కనుక అందరూ బైబిల్ యొక్క పరీక్షలు రాయడానికి సిద్ధపడండి. ఈ సంవత్సరం జనవరిలో ఒక 16 మంది ఏమో పరీక్షలు రాస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది పరీక్షలు రాసి డిగ్రీలు పొందేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాఠాలు చెప్తున్నారు ఇప్పుడు జూమ్ క్లాస్లో. కానీ మీరు పరీక్షలు రాయడం వల్ల బైబిల్ పైన మీకు ఒక అవగాహన ఉంటుంది.
ప్రతి విషయం బైబిల్లో ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇగో ఈ రెఫరెన్స్ ఎత్తాను, మీరు ఏ కాలమంది అయినను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అని చెప్పానా? మీలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? D1 రాసిన వాళ్ళు. వీళ్ళకి బాగా అర్థమవుతుందండి. మిగతా వాళ్ళు అందరూ క్వశ్చన్ బ్యాంక్ వేసుకొని చూస్తారు, ఏటో ఇలా చెప్తున్నారు ఇది. లేదా పోనీ మీరు రాయడం నాకు రాదండి, చదవటం నాకు రాదండి అంటే కనీసం ఆ ఎగ్జామ్కి సంబంధించిన పాఠాలు జూమ్లో చెప్తున్నారు, కనీసం వినడానికి రండి. వింటూ ఒక అవగాహన వస్తుంది కదా. రాయటం మాకు రాదంటే కనీసం వినటానికి రండి. నేను కొంచెం చదువుకున్నానండి, కొంచెం నాకు ఎలాగా రాయాలో ఏంటో చెప్తే నేను రాసేస్తానంటే నేనున్నాను, మీకు ఈజీగా రాయిస్తాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఇస్తాను. ఒక అబ్బాయిని, విజయ్ వచ్చాడా బాబు? విజయ్ లేక బాబు. ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ అండి ఎగ్జామ్స్ రాయాలని, కానీ భయపడిపోతున్నాడు. అన్న ఇంత పెద్ద పెద్ద పాఠాలు, ఇన్ని రెఫరెన్స్లు నా వల్ల అవదన్నా, నేను రాయలేను అన్న. తమ్ముడి దగ్గరికి రా. ఈ కుర్రాడిని చూడండి బాబు, మీ సహకారం వచ్చిందా? బాబు దమ్మ. వీళ్ళిద్దరూ భార్య భర్తలండి. నిలబడు ప్రశాంతి. వివాహం అయి సంఘానికి వచ్చిన తర్వాత మాట చెప్పాను, తమ్ముడు మీరు యవ్వనంలో ఉన్నారు కదా, ఎగ్జామ్స్ రాయండి, దేవుడి జ్ఞానం బాగా వస్తుంది, మీరు భవిష్యత్తులో సేవకు బాగా ఉపయోగపడతారు అనగానే వీళ్ళిద్దరూ నండి పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డారు. కానీ వీళ్ళని అడగండి, వీళ్ళిద్దరికి ఒక భయం ఉంది. ఏంటో తెలుసా? ఎలా రాయాలి, మాకు భయం అన్నయ్య, మాకు అంత మేము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు ఎక్కడ చదువుతారు? పెళ్ళిళ్ళు అయిపోయాక భయపడుతున్న టైంలో మీరు అడగండి, వాళ్ళ దగ్గర ఆడియోలు ఉంటాయండి. D1 పరీక్షల్లో పాఠాలు ఉంటాయండి. ఒక్కొక్క పాఠం నాకు తెలిసి 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయానండి. ఇంతేనన్న ఈ రెఫరెన్స్లు, ఇది థియరీ అనగానే వెంటనే అదంతా రికార్డింగ్ చేసుకుని ఇద్దరు ప్రిపేర్ అయిపోయి D1 కంప్లీట్ అయిపోయింది. మీది D2 ఒకటి రాశారండి, ఇప్పుడు రెండోది రాస్తున్నారు. ఏమో నేను మాట్లాడుతాను, వీళ్ళు పెద్ద పెద్ద చదువులే చదువుకోలేదండి. బీటెక్లో ఎంటెక్లో చిన్న చిన్న చదువులే, ఇంటర్మీడియట్ అలా డిగ్రీలే ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. MBDH వరకు వీళ్ళు రాస్తారు. రాయడానికి ఎలా రాయాలో నేను చెప్పాను, వాళ్ళకి చక్కగా రాసేశారు, రాస్తున్నారు, ఇంకా రాస్తారు. అలా మీలో ఎవరికైనా మాకు రాయాలని ఉందన్న, దైవజ్ఞానం నేర్చుకోవాలి, కూర్చోండి, దైవజ్ఞానం నేర్చుకోవాలని ఉంది కానీ మాకు కొంచెం భయంగా ఉంది, మేము రాయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంటే నా ఫోన్ నెంబర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరిని అడిగినా నా ఫోన్ నెంబర్ ఇస్తారు, నాకు ఫోన్ చేయండి. జస్ట్ నాతో పరీక్షల విషయమై 10 నిమిషాలు మాట్లాడారంటే మీరు పరీక్షకు సిద్ధమవుతారు. ఆ ధైర్యం నేను మీకు ఇస్తాను. చాలా మందితో రాయించాను, చిన్న చిన్న పిల్లలతో రాయించానండి ఎగ్జామ్స్. నేను మా కాలేజీ స్టార్ట్ అయిన కొత్తలో రాసిన వాళ్ళు అందరూ చిన్నపిల్లలే, MBDHలో అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వయసు చిన్నదే, వాళ్ళది జ్ఞానం మహాజ్ఞానం అండి. ఎన్ని పాఠాలు రాసేసుకున్నారండి, ఎన్ని పాఠాలు నేర్చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ రోజు నేను కొట్టుకుంటున్నది D1 బేసిక్ పాఠం ఇది. ఇప్పుడు ఎవరు నిలబెట్టినట్టు అక్కడక్కడక్కడ చెప్పేసి కూర్చోండి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రాసేసారు, నేర్చేసుకున్నారు వాళ్ళు. సో లోకంలో ఎన్నో నేర్చుకుంటున్నారండి, మనం బతకడానికి ఎన్నో నేర్చుకున్నాం. మీరు పరలోకం వెళ్ళాలి అంటే వాక్యం నేర్చుకోండి. మీ ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరం. ఎవరితోనైనా మాట్లాడడానికి కానీ, ఎవరితోనైనా 4 మాటలు పంచుకోవడానికి కానీ మీరు నేర్చుకొని ఉంటే ధైర్యం వస్తుంది లోపల నుంచి. కనుక ప్రియులరా, భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా ఏ కాలంలోనూ దేవుణ్ణి చూడలేదు. చూడని దేవుడి మదిలో ఏముందో చెప్పడానికి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు. ఎవరు ఎప్పుడు కూడానండి మంచి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నన్ను ప్రేమించేవాడు నా గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ముందు ఏం చెప్తాడు తెలుసండి? నా కష్టం చెప్తాడు. ఆయన ఎంత కష్టపడతాడండి. ఎవరినైనా కూడానండి, మనిషి మరో మనిషిని ప్రేమిస్తున్నాడు అంటే కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమిస్తారండి. కష్టపడి ఏ పని చేయనోడికి ప్రేమ దక్కుతుందా? ఇంట్లో భర్త పనికి వెళ్ళకుండా సోమరపోతులకు ఇంట్లో పడుకొని ఉన్నాడు అనుకోండి, భార్య గారు ఒకరోజు భరిస్తుంది, ఒక నెల భరిస్తుంది, 2 నెలలు భరిస్తుంది, ఇంక తర్వాత ఇంకా ఆవిడకి చులకనైపోతాడు. చులకనైపోయి ఇక గౌరవం మర్యాద ఇవేమైనా ఉంటాయా? ఉండవు. ఇటు లోకంలోనైనా అటు దేవుడి దగ్గర అయినా మనకి గౌరవాన్ని ఇచ్చేది, మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది మనం దేవుడి కొరకు పడే కష్టం. మళ్ళా చెప్తున్నాను, మాటలతో దక్కేది కాదది, మాటలతో వచ్చేది కాదది. దివారాత్రాలు దేవుణ్ణి ముందు పెట్టుకుని కష్టపడితేనే కష్టానికే ఎక్కడైనా విలువ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి గురించి యేసుక్రీస్తుల వారు పరిచయం చేయడానికి వచ్చి మొట్టమొదట తండ్రి గురించి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి బాబు, మీకు ఎవ్వరికి తెలియని సంగతి ఏంటంటే, మీ అందరి గురించి మీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి చాలా కష్టపడి రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు అని చెప్పాడు. ఒకసారి బైబిల్ చూద్దాం.
యోహాను సువార్త తీయండి, 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అండి. అయితే యేసు, చూసారా, నా తండ్రి ఇది వరకు అంటే అర్థం ఏంటి? నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడు అంటే ఎప్పటి నుంచో నా తండ్రి ఏం చేసుకుంటూ వస్తున్నాడు? పని. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, దేవుడు పని చేస్తాడా? లోకం ఏం అర్థం చేసుకుంది? దేవుడు అనగానే గుళ్ళో కూర్చుంటాడు, అటుపోలు అటుకెళ్తే దీవెనలు ఎత్తాడు. ఇదే కదండి తెలుసు. ఏమండి, లోకానికి దేవుడు అంటే ఏంటి? ఓ చోట కూర్చొని ఉంటాడు, ఇలాగా చెయ్యోటి పైకెత్తుకుని, లేదా అట్టుపూలు ఎట్టినా పూలు ఎట్టినా ఒకసారి ఇలాగ అంటాడు, ఇంటికి పంపిస్తాడు. దేవుడి గురించి ఇదే కదా తెలుసు లోకానికి? కాదట. భూమి మీద మనుషులందరినీ పుట్టించిన పరలోకపు తండ్రి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా లేడట. ఏం చేస్తున్నాడట? మీ తండ్రి, మీ దేవుడు ఇది వరకే ఎప్పటి నుంచో మీకోసం ఏం చేస్తున్నాడు? ఏమంటే దేవుడే పని చేస్తున్నప్పుడు, దేవుడి గర్భాన్న పుట్టిన దేవుడి పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి? మా సంఘానికి వస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదే బాధ. ఈ లీటర్ బాబు తలపోటు ఎప్పుడు పని ఇదే. మేమెందుకు పని చేస్తున్నామంటే మమ్మల్ని కన్న తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? పని. దేవుడు పని చేశాడు, మనం కూడా ఏం చేయాలి? పని చేయాలి. మీకు మాట చెప్పనా? దేవుడు విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నాడు బైబిల్లో? ఆదికాండంలో విశ్రాంతిలోకి వెళ్ళాడు కదండి. ఎప్పుడు వెళ్ళాడు? 6 దినాలు కష్టపడి సృష్టి అంతా కట్టేసిన తర్వాత అమ్మయ్య రెడీ అయిపోయింది, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాం అని రెస్ట్ తీసుకున్నాడు. కొద్దిసేపే విశ్రాంతిలోకి వెళ్ళాడు. అంటే పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనకి విశ్రాంతి ఎక్కడ చెప్పండి? చచ్చిపోయిన తర్వాత పరదేశంలో మనకి విశ్రాంతి కావాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? ఇది నేను చెప్పిన మాట కాదు. బైబిల్ తీయండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. అంటే దేవుడు మనస్సు వాక్యం ద్వారా యేసుప్రభు ఎలా చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 2వ వచనం చదువుదామా? మొదటి వచనం క్షమించండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. అంటే మనందరికీ ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశానికి వాగ్దానం ఉందట. కానీ ఆ వాగ్దానం ఎంతమంది నిలబెట్టుకుంటారో, ఎంతమంది తప్పిపోతారో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తే ఆ వాగ్దానం నా మీద నిలబడుతుంది? ఏం చేస్తే ఆ వాగ్దానం నేను పొందుకుంటాను? ఇది దేవుడిచ్చే వాగ్దానం అండి. జనవరి 1వ తారీఖున పాస్టర్ గారు ఇచ్చే వాగ్దానాలు కాదు ఇవి. మళ్ళీ చెప్తున్నాను, వాటికి దీనికి చాలా తేడా ఉంది. జనవరి 1వ తారీఖున పాస్టర్ గారు వాగ్దానం ఇస్తాడు. మీలో తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. చాలామంది తీసుకున్నారు కదా. ఆ వాగ్దానాలు ఏమొస్తాయి చెప్పండి? ఆ వాగ్దానాలు అన్నీ ఏమిస్తారు? అబ్రహాము దీవించిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఒకవేళ ఆ వాగ్దానాన్ని మీద ఫలిస్తే నీ ఇంటి నిండా గొర్రెలు మేకలు ఉండాలి. ఎందుకు? అబ్రహాం గారు దీవించినప్పుడు ఆస్తికి ఏమి ఇచ్చాడు అబ్రహాం గారికి? ఇప్పుడు దేవుడు నీకు 30 మేకలు ఇచ్చాడు. ఏం చేసుకుంటావు హైదరాబాద్ సిటీలో? మీకు అర్థమైందా? మనం ఉన్నాకే లేదు. 30 మేకలు పట్టుకెళ్ళి ఇంటి ముందు ఎట్టామనుకో ఇల్లు ఖాళీ చేస్తారు వాళ్ళు. కుక్క ఉంటేనే ఇల్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు కుక్క ఇల్లు పాడు చేసేద్దని. ఏమండి, ఎంత దారుణమైన ప్రపంచంలో బ్రతుకుతూ అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడట? అబ్రహాంకి ఇచ్చిన దీవెనలు ఏమైనా నీకు తెలుసా? నీకు ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నావా? అబ్రహాం గారికి ఇచ్చిన దీవెనలు ఏంటో తెలిసి అసలు ఏమైనా తెలుసండి క్రైస్తవులకి? వాగ్దానాల పేరిట అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, యోబుని దీవించిన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఓ మాట అడుగుతాను, యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడంటే యోబుకు ఆస్తి అని చెప్పండి. ఆ రోజు గొర్రెలు మేకలు 100 ఒంట్లు ఉన్నాయట. నీకు 2 ఒంట్లు వచ్చినాయంటే నీ పని అయిపోద్ది. ఎక్కడెడతావు ఒంట్లని? ఎక్కడెడతావు? పోను ఒంటికి మేత ఎక్కడి నుంచి తెస్తావు? కుందేలు పెంచబడి చచ్చిపోతున్నావు ఇప్పుడు. ఆ తినే గడ్డేయలేక ఒంటికి ఆడేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదాలు అనగానే వాళ్ళకి ఇచ్చిందేవో మాకు ఇయ్యని అడగటం, అవే మొక్కలు రాసి చేతిలో పెట్టడం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టుగా గుర్తిది. అందరూ వాగ్దానాలు తీసుకున్నారండి. కుటుంబంలో ఒక చిన్న పాప కూడా వాగ్దానం తీసేసుకుంది. చిన్నపిల్ల
మెచ్యూర్ కూడా అవ్వలేదు ఇంకా. ఆ మెచ్యూర్ అయిన పాపకు ఒక వాగ్దానం వచ్చేసింది. ఏమని? మరుసటి ఏడాది నీ కౌగిట మంచి బిడ్డ ఉంటాడు. ఇది పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించింది. ఈ పిల్లకి ఇంకా చిన్నపిల్ల, మెచ్యూర్ కూడా అవ్వలేదు. వాగ్దానం ఏమని వచ్చింది? మరుసటి ఏట నీ కౌగిట మంచి మగబిడ్డ. ఎవరికి ఇచ్చారనుకున్నారు వాగ్దానం? అది తెలుసా బైబిల్లో? ఎలీషాకి ఒక ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది, షూనేమీరాలు. ఆవిడకి ఏటి కొద్దిమంటే పిల్లలు లేరు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు వచ్చిన మాట అండి అది. అక్కడ సందర్భం, బైబిల్లో సందర్భం. మరుసటి ఏటాది నేను మరలా వస్తాను, అప్పటికి నీకు ఒకటి ఎవరు ఉంటారు? మంచి మగబిడ్డ ఉంటాడు. ఆ షూనేమీరాలకి ఇచ్చిన మొక్క కట్ చేసి ఈ చిన్నపిల్ల చేతిలో పెట్టారు. ఆ మొక్కతో ఈ పిల్ల ఏం చేసుకోవాలి ఇప్పుడు? నువ్వు అడుగుపెట్టు దేశం వల్ల నీదే వాగ్దానం. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్తాను ఏదో పని మీద, ఆ దేశం నాకు ఇస్తాడా దేవుడు? ఇవన్నీనండి కల్పితమైన వాగ్దానాలండి. దేవుడు చెప్పినవి కాదండి. ఆయా సమయాలలో ఆయా వ్యక్తులను బట్టి ఆయా సందర్భాల్లో పర్సనల్గా వ్యక్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు అవి మనకి వర్తించవు. మనకు కదవి. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? అందరికీ కలిపి మీకు నిత్యజీవం ఇస్తాను, మీకు విశ్రాంతిలో ప్రవేశం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తాడు మరి ఈ ప్రవేశం? అందరికీనా? నమ్మినోళ్ళు అందరికా? చెప్తాను ఇప్పుడు అసలు రెఫరెన్స్. నమ్మినోళ్ళందరికీ విశ్రాంతిలోకి ప్రవేశం ఉంటుందంటే లేదట. ఎవరికి? ఇదే 4వ అధ్యాయం పేజీ తిప్పండి. పేజీ తిప్పి 6వ వచనం చదవండి. 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నారు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించిన వారు ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత, చూసారా, ముందు చాలా మంది విన్నారట. బాగా వినండి. సువార్త విన్నారట, దేవుడి కొరకు బ్రతకాలని విన్నారట, దేవుడు పనిచేయాలని విన్నారట ప్రసంగాలు. కానీ ఆ ప్రసంగం పట్ల, ఆ వాక్యం పట్ల అవిధేయత చూపించారట. ఏమంటే ఇప్పటికీ చాలా మంది మనం కూర్చుంటాం, సువార్త పని చేయాలని మీ అందరికీ తెలుసు. సువార్తకి వెళ్తున్నాం అన్నప్పుడు ఎంతమంది వస్తున్నారు చెప్పండి? రారు మీరు. ఇప్పుడు మీరు అవిధేయులు కదా, వాక్యం వింటున్న మీరు అవిధేయులు కదా. దేవుడు పని చేయాలని తెలిసి, దేవుడి పనికి సహకారులుగా ఉండాలని తెలిసి పోనీ రాలేవు. నీ కష్టార్జితాన్ని ఇచ్చి అక్కడ ఆ ప్రాంతంలో ఏదైనా పని జరిగిస్తున్నావా? మనం అవిధేయులం కదండి. విని విడిచిపెట్టడం. పని చేయని వారందరూ, మళ్ళా చెప్తున్నాను, దేవుడి పని చేయని వారందరూ కూడా అవిధేయులు. విశ్రాంతిలో ప్రవేశిస్తారన్న గ్యారంటీ మాత్రం వాళ్ళకి ఉండదు. ఇది నేను చెప్తున్నది కాదు. అలా కిందకు వచ్చేయండి. 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి, అంటే ఎవరికి విశ్రాంతి చెప్పండి ఇప్పుడు? కార్యాలను ముగించి, కార్యములను ముగించి, పనిని ముగించుకున్న వాడికి విశ్రాంతి. ప్రసంగాలు ఏంటని తప్ప పని చేయాలంటే అవిధేయత. వారికి విశ్రాంతిలోనికి ప్రవేశము లేదు. ప్రియులరా, పరలోకంలో ఉన్న తండ్రి యేసుక్రీస్తుల వారిని 2వ రాకడలో మన కొరకు పంపించినప్పుడు అండి, మనం ఆయన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉండవలసిన ధనం ఏంటో తెలుసండి? భూమి మీద ఆయన కొరకు మనం చేసిన క్రియలు. బైబిల్లో మనం దివిటీలు ఉపమానం చదువుకుంటాం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏమంటే యేసుప్రభు వస్తాడని ముందుగానే సిద్ధపడిపోయి నూనె దివిటీలు అన్ని రెడీగా ఉన్న వాళ్ళేమో వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఈ వెనకాల ఉన్న వాళ్ళేమో వచ్చేసరికి ఆయన వచ్చేసాడు, వీళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. నూనె అంటే ఏంటి చెప్పండి? అక్కడ సిద్ధపాటు లేదు, సిద్ధపాటు లేదండి, క్రియలు లేవు. అయ్యో బాబు, యేసుప్రభు పని చేస్తే పరలోకం వెళ్తాడా? ఆగండి, మీటింగ్ పెట్టి వస్తానండి. మీటింగ్కి వెళ్ళారు, ఈ లోపు యేసుప్రభు వెళ్ళిపోయాడు. అర్థమైందా? తర్వాత వచ్చారు, బాబా మేము కూడా వస్తామంటే లేదండి, డోర్లు క్లోజ్ అయిపోయినాయి, ఇక మీకు ప్రవేశం. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు పని చేయడానికి అవకాశం వచ్చిందా, పిలుపు వచ్చిందా, భాగ్యంగా పరిగెట్టండి. చాలా మందికి చెప్తుంటే ఇదేదో ఏమంటే నేను ఎందుకు వెళ్ళాలి, అతను రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, ఆవిడ చేయట్లేదు, ఈవిడ చేయట్లేదు, నీకెందుకు? నీ జీతం నీది, వాళ్ళ జీతం వాళ్ళది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం. నీ జీతం నీదే. వాళ్ళు చేస్తే నీకు రాదు, నువ్వు చేస్తే వాళ్ళకి రాదు. ఎవరికి వాళ్ళుగా చేసుకోవాలి.
ఏమంటే ఇప్పుడు నేను పరిగెడతాను పడుకోకుండా కుటుంబాన్ని విడిచిపెట్టి పరిగెడతాను. నన్ను ఎవరు తరుముతున్నారు? నేను రాను, పడుకుంటానంటే నన్ను అడిగేది ఎవరున్నారు చెప్పండి? నిన్న అక్కడ గృహప్రవేశం చూసుకుని 3:30కి బయలుదేరాను. 3:30కి బయలుదేరితే నేను అక్కడికి వెళ్ళేసరికి అండి, మీరు నంబరు కారు 120, 130, 120, 130 కొట్టాం. గిద్యోని కొట్టాడు. అలా కొడితే అందుకున్న రాత్రి 8:30కి మీటింగ్కి. మరలా మీటింగ్ గంట సేపు మాట్లాడాం, భోజనం చేసాం, మళ్ళీ రాత్రి జర్నీ తెల్లారిపోయింది వచ్చేసరికి. మమ్మల్ని ఎవరు తరుపుతున్నారు? మాకు ఇలాగ నువ్వు విశ్రాంతి లేకుండా పనిచేయాలని మమ్మల్ని ఎవరంటున్నారంటే, నా పరలోకపు జీతం కోసం నేను పరిగెడుతున్నాను. ఎవరికి వారుగా స్పృహ ఉండాలి. నిన్ను ఎవడో తరిమితే చేయటం కాదు, నీకు ఎవడో చెప్తే చేయటం కాదు, నీకు నువ్వుగా కదలాలి, నీకుగా పుట్టాలి లోపలది. అవును కదండి, ఆయుష్కాలం అయిపోతుంది, పని చేసుకోకపోతే యేసుప్రభు వచ్చేస్తే ఏం చెప్పుకుంటాను తండ్రికి? ఏం క్రియలు చూపించుకుంటాను ఆయనకి? ఏం కష్టపడ్డావంటే ఏముంటుంది? ఎక్కడ ఏం చేసావంటే ఏముంటుంది? వృధాగా వారాలు, నెలలు, సంవత్సరాలు ఖర్చు పెట్టేస్తుంటే బాధేస్తుందండి. మీకు మంచి సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఆదివారం, ఈ సంవత్సరంలో చివరి ఆదివారం. ఈరోజు డేట్ ఎంత అండి? 29. రేపు 30. నెక్స్ట్ రోజు 31. జాగ్రత్తగా వినండి. 31వ తారీఖు రాత్రి ఏం జరుగుతుంది చెప్పండి నాకు? మంది అడగటం లేదు, లోకంది అడుగుతున్నాను. సెలబ్రేషన్స్, 31st నైట్ సెలబ్రేషన్స్. ఏంటి సెలబ్రేషన్లు? ఎంతకే మందు తాగటం, బిర్యానీలు తినటం, ప్యాకెట్లు ఆడుకోవటం. ఏమండి, ఓయో రూములు, లాడ్జ్లు బుక్ చేసుకుని అక్కడికి స్త్రీలను తీసుకెళ్ళి వ్యభిచారం చేయటం. ఇయనా ఎంజాయ్మెంట్లు అంటే? మీకు మాట అడిగినండి, అసలు దేవుడు ఈ సంవత్సరాన్ని ముగించి ఇంకో సంవత్సరంలోనికి నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే, నిన్ను పాపం చేయడానికి తీసుకెళ్తున్నాడా, నువ్వు మారతావని తీసుకెళ్తున్నాడా? చూసారా? మారతావని దేవుడు ఆయుష్కాలం ఇస్తుంటే, బాబు ముగించేస్తూ పాపం చేసి ముగించి రేపు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానంటున్నాడు. నిజంగానండి, చాలాసార్లు ఆలోచిస్తామంటే అసహనం అండి. చెప్పి మాకే అసహనం వచ్చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు ఈ దుర్మార్గుల్ని ఎలా భరిస్తున్నాడు అనిపిస్తుందండి. ఒక్కసారి దేవుడు స్థానంలో కనుక మీరు కూర్చుంటే ఈ ప్రపంచం మొత్తాన్ని 2 రోజుల్లో చంపేస్తారు మీరు. ఇలా చేసే పాపాలు తట్టుకోలేక. ఎంత ప్రేమగా పెంచుకున్నా మన పిల్లలు అప్పుడప్పుడు చేస్తే అడ్డర కొట్టేయం మనం. ఒకడా ఇద్దరండి. ఏమండి, ఇటు బంధు పార్టీ అట. ఏమండి, నేను ఒకటి విన్నానండి, చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతూ చెప్తున్నాను ఇది, కానీ చెప్పాలి కనుక చెప్తున్నాను. 31st నైట్ అండి, మధ్యకాలంలో ముంబైలో ఒక కల్చర్ ఏర్పడిందట. ప్రతి 31 రాత్రికేనంటే ఈ కల్చర్ అటండి. ఏంటి కల్చర్ అంటే, 31 రాత్రి ఒక పాపం చేస్తే తిరిగి వచ్చే సంవత్సరం అంతా వాడు క్షేమంగా ఉంటాడని ఒక నమ్మకాన్ని వ్యాప్తి చేశారట. ఏంటా పాపం అంటే, సహజంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకుని వ్యభిచారం అది జరుగుతుంది 31 రాత్రి అండి. చాలా సెలబ్రిటీని తీసుకెళ్ళి రిసార్ట్లని, ఏమండి బీచ్లని, ఫామ్ హౌస్లని, ప్రతి చోట విచ్చలవిడి వ్యభిచారం జరుగుతుంది 31 తారీఖు రాత్రి. పాపం, పచ్చి పాపం అండి. అసలు దేవుడు ఇక 31 రాత్రి కళ్ళు మూసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు చూడలేక. అంత పాపం జరుగుతుంది. ఇదే దేవుడు చూడలేకపోతున్నాడంటే ఈ మధ్యకాలంలో ముంబైలో ట్రెండ్ అట. ఏంటి ట్రెండ్ అంటే, సహజంగా స్త్రీ పురుషుడు చేసుకునే వ్యభిచారంలో ఏముంటుంది కిక్కు? 31 రాత్రి కనుక హిజ్రాలతో వ్యభిచారం చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుందని ఎవడో చెప్పాడట జ్యోతిష్కుడు. 31వ తారీఖు రాత్రి అండి హిజ్రాలు అసలు ఖాళీ లేరండి, బుకింగ్లు అయిపోయినాయట. వార్త నిన్న హిజ్రాలు అందరినీ బుక్ చేసుకున్నారట వ్యభిచారానికి, పచ్చి వ్యభిచారానికి అండి. అంటే మీకు ఏమర్థమవుతుందంటే, రాను పాపంలో ఎలా పేట్రేగిపోతుంది చూసారా లోకం. ఆయుష్కాలం ఇచ్చిందేమో, మారరాని ఆయుష్కాలం ఇస్తే ఇచ్చిన ఆయుష్కాలంలో మరింత డబల్ ట్రిపుల్ పాపం చేస్తున్నాడు మనిషి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీరు చూడండి, 1వ తారీఖు వార్తలు చూడండి. 31 రాత్రి కొంతమంది చచ్చిపోతారండి. తాగేసి లారీల కింద పడిపోయినాడు ఒకడు, తాగుడు ఎక్కువైపు చచ్చిపోయినాడు ఒకడు, లిఫ్ట్లో వెళ్తా లిఫ్ట్లో పడిపోయినాడు ఒకడు. ఇంక తట్టుకోలేక కొంతమంది తీసేస్తాడండి ఆ రోజే. నీకు లేదురా 1వ తారీఖు అంటాడు అంతే. పిల్లరా, ఎంతటి భయంకరమైన లోకంలోనికి యేసుప్రభు వచ్చి, తండ్రి ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, ఆయన ఇదివరకే పని చేస్తున్నాడు, నువ్వు పని చేయడానికి పుట్టావురా, పాపం చేయడానికి కాదు, తాగి తందనాలు ఆడడానికి కాదు, వ్యభిచారం చేయడానికి కాదు, నేరాలు చేయడానికి కాదు, పాపాలు చేయడానికి కాదు నువ్వు పుట్టింది. నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. జగత్తుకు ముందు నుంచి నువ్వు వస్తావని ఎదురు చూశాడు. నీకు తల్లి గర్భంలో చక్కటి దేహం కట్టాడు, భూమి మీదకి వెళ్ళిన తర్వాత చక్కటి జీవితం ఇచ్చాడు.
మేధస్సు ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, మాట ఇచ్చాడు, శరీరంలో ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, యవ్వన బలాన్ని. ఇన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎప్పుడు లోకము, సంతోషాలు, సుఖాలు మరి పుట్టించిన ఆయన ఇలా కాదు బతకటం. తండ్రి ఇష్టం ఏదైతే ఉందో అది లేఖనానుసారంగా నువ్వు గమనించి అలా బ్రతకటమే వాక్యానుసారమైన జీవితం, నీ తండ్రి అయిన దేవుడికి ఇష్టమైన జీవితం అని కన్ఫర్మ్ చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, ఇదిగో ఈ మాట బాగా పట్టుకోండి, నన్ను పంపినవాడు, ఇందాన్ని చెప్పాను కదా, ఎవరు పంపించారు యేసుప్రభుని? తండ్రి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, అంటే పంపించిన తండ్రికి ఇష్టం ఉందట. చిత్తము అంటే అర్థం ఏంటి? ఇష్టం. అంటే నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రికి ఏమున్నాయి? ఇష్టాలు ఉన్నాయా? దేవుడికి ఇష్టాలు ఉన్నాయా? దేవుడికి బాధలు ఉన్నాయా? దేవుడికి సంతోషాలు ఉన్నాయా? దేవుడికి ఆనందాలు ఉన్నాయా? ఉన్నాయి. 31 రాత్రి పాపం చేస్తే నువ్వు సంతోషం, నువ్వు ఆనందం అనుకుంటున్నావు, అది నీ ఇష్టం. కానీ పరలోకంలో ఉన్న తండ్రి నీ మీద ఏమి ఇష్టం కలుగున్నాడు అంటే, ఇదిగో ఆయన పనిని నువ్వేం చేయాలో తెలుసా? తుదముట్టించాలి. ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం. ఇది దేవుని చిత్తం. అంటే ఒక యేసుక్రీస్తుల వారైనా, ఈరోజు భూమి మీదకి వచ్చిన ఈ మనుషులైనా అందరూ దేవుడి పని చేయడానికి పుట్టారు. మరలా చెప్తున్నాను, దయచేసి 31వ తారీఖు రాత్రి మీకు చాలా ఆహ్వానాలు వస్తాయి. దేనికి వస్తాయి? బెదరు పార్టీ లేదు, నేను చర్చికి వెళ్ళాలన్నావు అనుకున్నాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు సంవత్సరంలో 364 రోజులు చర్చికి వెళ్ళు. ఈ 65వ రోజు 31 రాత్రి మాత్రం నువ్వు ఎక్కడికి రా? పాపానికి రా. ఈ ఒక్క పాపం చాలు ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను చితకొట్టేయడానికి. అసలే మంటెక్కిపోయి ఉన్న దేవుడికండి ఇంక పళ్ళు కొరుకుతూ ఈ పాపం చూస్తున్న టైంలో గుడికి రావాల్సి నువ్వు 31 రాత్రి ప్రార్థన పెట్టి అలాగెళ్ళి అక్కడ కూర్చున్నావు. ఈ మంటెక్కిపోయి వస్తున్నప్పుడు నడ్డి మీద నిన్నేస్తే ఒక దెబ్బ, సంవత్సరానికి లేకుండా మంచం పట్టేస్తాం అంతే. ఎందుకండి ఈ పాపాలు మనకి? మరలా చెప్తున్నాను, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుడు మనసెరిగిన వారిగా, మరలా చెప్తే సత్యవాక్యమైన సంఘంలోకి వచ్చిన వారిగా మీకు చాలా ఆహ్వానాలు వస్తాయి. బయట నుంచి మందు పార్టీలని, విందులని, డ్యాన్సులని. ఏమీ లేదు, చిన్న కేక్ కటింగ్ అంతే అంటారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత దంసంలో మంది వేసి ఇచ్చేస్తారు నీకు. నిన్ను లాగటం దానికి బాగా ఈజీ. ఎవరికి? అపవాదికి. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి పవిత్రుడిగా పెంచడమే కష్టం. దేవుడికి, వాక్యానికి, సంఘానికి, కాపరికి మాకు కష్టం. కానీ అపవాదికి ఈజీ. జస్ట్ కేక్ కటింగ్ అంటది అంతే. అది అక్కడికి వెళ్ళిన తర్వాత కదా మరో ప్రపంచం అక్కడ మాట. ఇక మరి కేక్ కటింగ్ చేసే వద్దాం అనుకున్నాను అన్నయ్య, ఈ లోపు మా ఫ్రెండ్ అడిగాడు, ఆడు మాట తీయలేకపోయినా సిట్టింగ్లో కూర్చుండిపోయాను. ఇంకంతే. ఆ రాత్రి అంతా నేరం పాపం. నేను కోరుండండి ప్రతి సంవత్సరం 31 రాత్రి ఇక్కడ పెట్టేది. అందుకే దేవుడి సన్నిధిలో గడుపుతూ. లాస్ట్ ఇయర్ 31st నైట్కి ఎవరు వచ్చారు చెప్పండి? ప్రసంగం మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. మీ అందరితోనే చదివించాను అది కీర్తన. బాబు నేను ఇక పాపం చేయను, ఈ సంవత్సరం అంతా బూతులాడను. ఎంత బాగుందండి అది. మీకు ఏమైందో కానీ తెలియదు, కానీ నాకు ఆ రోజు వచ్చిందండి ఆనందం. అబ్బాబాబు తండ్రి వాళ్ళకి కాదు ప్రసంగం, నాకు చెప్పవు తండ్రి, ఇంత సూపర్ ప్రసంగం చెప్పవు తండ్రి. మంచి ఆనందం కదండి. ఈ రాత్రి ఏం చెప్తాడు నాకు తెలియదు ఇప్పటి వరకు. మీరు నమ్ముతారో లేదంటే ఆ రోజు వేదిక ఎక్కే వరకు నేను ఏం చెప్తానో నాకు కూడా తెలీదు. ఏదో చెప్పుకుందామని అలా కూర్చొని అది తీసాను, అది వచ్చింది, అలాగ ఇది ఆలోచిస్తే దేవుడు ఇది చెప్పినాయన అన్నట్టు చెప్పేసినారు. ఎంత బాగుంది అది. ఆ రోజు రాత్రి చెప్పిందండి, సంవత్సరం అంతా మనల్ని నిలబెట్టే ప్రసంగం చెప్పాడు ఆ రోజు. మనం కూడా చదివారు, మీరు కూడా చదివారు నాతో పాటు. కనుక 39వ కీర్తన, నా నాలుగుతో పాపం చేయకూడదు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఈరోజు చదువుతారా? మన లాస్ట్ టైం మిస్ అయిపోయిన చదువుకోండి. 39వ కీర్తన చదువుకుని సాయంత్రం రేపు 31st నైట్కి రండి. 39వ కీర్తన చదివాం చివరి ఈ సంవత్సరం. కనుక దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఏదైతే ఉందో దేవుడి కొరకు మనం పనిచేసే కాలం తప్ప పాపం చేసే కాలం మాత్రం కాదు. పాపానికి దూరంగా ఉండండి. మీరు తండ్రి పని చేయాలి. చేస్తే తండ్రి పని చేస్తే ఓ మాట చదివిస్తాను, చూసుకోండి జాగ్రత్తగా. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 నుంచి చదవండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసు మాటలే చూపిస్తున్నాడు అన్ని మీకు. 6వ అధ్యాయం
38. ఇదిగో ఆయన అంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అంటే ఇక్కడ మీరు బాగా వినాలి, యేసుప్రభు జీవితంలో ఆయన ఇష్టాలకి స్థానం లేదట. నా ఇష్టం నేను నెరవేర్చుకోలేదు, నాకు ఇష్టమైనవి నేను చేయలేదు. ఎవడో మాట్లాడుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇంత ప్రసంగం చేసిన తర్వాత 31 రాత్రి మధ్యాహ్నం ఫోన్ వస్తే, మీకు 31 తారీఖు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది, చిన్న పార్టీ, నువ్వు తప్పనిసరిగా రావాలి, నిన్ను మేము మిస్ అయిపోతున్నాం అన్నాడు అనుకోండి అవతలుడు, మీకు ఎలాగుంటుంది? లేదు, కోరుండి ప్రసంగంలో చెప్పాడు ఈయన, మళ్ళా ఇట అట అని అంటున్నప్పుడు, ఆ డైలమాలో మీరు ఉన్నప్పుడు మీ హృదయం, మీ మనసు ఏం చెప్తుందో నాకు చెప్పండి. ఇప్పుడు దేవుడి ఇష్టం తర్వాత చూసుకుందాం, పెద్ద సంవత్సరం కొత్త సంవత్సరం అంతా చూసుకుందాం, ఇవాళ ఒక్కరోజు మాత్రం ఆడు ఓటేసేద్దాం. ఎవరికి? ఫోన్ చేశాడు కదా మన గురువుగారు, ఫ్రెండ్ కాదాడు, దెయ్యం ఫోన్ చేసింది, ఇటు దేవుడు ఫోన్ చేస్తున్నాడు. ఎటు అటా ఇట అంటే ఏమన్నా నిజంగా చెప్తున్నాను, కొన్ని సార్లు అండి మన ఇష్టాలకి మనం ఓటేసి దేవుడిని ఏదో బతిమాలుకుందాంలేండి, ఆయన క్షమమయుడు, ఆయన ప్రేమమయుడు, ఏం చేసినా క్షమించేస్తారు. నిజమే, ఆ టైంలో ఇలాంటి ప్రసంగాలు చేస్తుంది దెయ్యం. నీకు తప్పు చేసేవాడికి దెయ్యం ఎలాంటి ప్రసంగాలు చేస్తుంది తెలుసండి? నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, దావీదును క్షమించలేదా, సొలొమోను క్షమించలేదు, నీకు తెలిసింది అటు క్షమించాడని నీతో చెప్పాడా? చెవిలో నీతో చెప్పాడా? నడ్డి ఎరగొట్టాడు వాళ్ళందరినీ భూమి మీదే, తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు శిక్షలు వేసాడు. క్షమించాడని తర్వాత చెప్తున్నా, ముందు నడ్డి ఎరగొడుకు చూడడానికి రెడీ అయితే. చాలా మంది అన్నారు దావీదు పాపం చేస్తే క్షమించాడు కదా. దావీదు పాపం చేసినారు, దావీదుకి శిక్షలు వేశాడా లేదా? ఏం శిక్షలు అవి? తన భార్యను ఇంకొకడు వచ్చి కూడేశాడు. మరి రెడీయా నువ్వు దానికి? ముందు అనుభవించే తర్వాత క్షమాపణకి వెళ్ది. కానీ ఉన్న రాజ్యంలో నుంచి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని ఏడ్చుకుంటూ కోణాల తట్టు పరిగెట్టాడు. నువ్వు పరిగెడతావా? అంటే హైదరాబాద్లో ఉద్యోగం పీకేస్తారు, ఎవరో నాలుగు రౌడీలు కత్తిలు వేసుకుని వెనకాల పరిగెడతా ఉంటారు. పరిగెడతావా? చెన్నైకి, ఏమంటే ఈ పక్కన ఉన్న మహారాష్ట్రకి పారిపోతా ఉంటావా? నువ్వు అన్నీ అనుభవించిన తర్వాత ఎప్పుడో క్షమంటున్నావంటే ముందు మరి పడ్డ శిక్షలో. దేవుడు అనగానేనండి బయటోడికి ఒకలాగా అర్థమయ్యాడు, మనలోకి సంఘంలోకి వచ్చిన వాళ్ళకి కూడా దేవుడు భయం లేదు. నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తాను, దేవుడు క్షమించేస్తాడు. ఏమంటే బుద్ధిపూర్వకంగా నీకు తెలిసే పాపం చేస్తే దానికి క్షమాపణ ఉంటుందా? బైబిల్ బట్టి అడుగుతున్నాను. దేనికి క్షమాపణ ఉంటుంది? తెలియక చేసిన పాపం, దేవుడి దగ్గరికి రాకముందు చేసిన పాపం. దేవుడి దగ్గరికి రాకమునుపు వాక్యం తెలియదండి, నేను ఏదో చేసేసాను, యాక్సెప్టబుల్. తెలియక చేశాడు ముందు. వచ్చిన తర్వాత బాగా వాక్యం విన్న తర్వాత, ఏమండి నాకు అంతా తెలుసు, నేను అంతా చదివేశాను బైబిల్, దేవుడు నన్ను ఏం చేసినా క్షమిస్తాడు. ఎవరు చెప్పాడు నీకు? సువార్తకు లోబడని వారిని, బాగా వినండి, సువార్తకు అవిధేయులైన వారిని దేవుడు తానే సాతానుకు అప్పగిస్తాడు. అలాంటోడు ఇయ్యే మాట్లాడతాడు. ఇక పాపం చేసినా ఏం పర్వాలేదు, ఇక మరి ఏ తప్పు చేసినా ఏం పర్వాలేదు, దేవుడు నన్ను ఏం చేసుకుంటూ ఉంటాడు? క్షమించుకుంటూ. ఎందుకు క్షమిస్తాడు? తెలియక తప్పు చేశాను తండ్రి, నా పాపాన్ని క్షమించండి, నా నేరాన్ని క్షమించండి, ఇక మీదట నేను తప్పు చేయను. అలా కదట, ఈ తప్పు అని తెలిసట చేసేస్తాడట. ఆయన ఏం చేస్తాడట? ఇది ఎలాగుందంటే, మనకు కరోనా రాలేదు, శుభ్రంగా ఉన్నాం. శుభ్రంగా ఉన్నా నేను, లేదని నేను కరోనా కోరుని అంటించుకున్న తర్వాత నేను వేసుకోవడానికి ఏముంది? ఎలాగుంది? ఇది బాగుందా బాగోలేదా? కోరుని అంటించుకుంటాను కరోనాని, తర్వాత వ్యాక్సిన్ వేసుకుంటాను. వ్యాక్సిన్ పని చేయకపోతే చచ్చిపోతావు. బుద్ధిపూర్వకంగా కోరుండే పాపం చేసావు, నువ్వు తెలిసే పాపం చేసావురా, క్షమ లేదన్నాడు, ఏమైపోతావు? ఏమన్నా ఒక మాట నాకు అసలు అర్థం కాని సంగతి ఏంటంటే, అసలు దేవుడు క్షమించాడో లేదో నీకు తెలిసిపోద్దా భూమి మీద ఉన్నప్పుడు? లోతుగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి. నేను చేసిన పాపాలు ఖచ్చితంగా దేవుడు క్షమించేశాడు. చేయొద్దండి, ఎవరైనా ధైర్యం ఉంటే చేయొద్దండి. చచ్చిపోయి కళ్ళు మూసిన తర్వాత అటు చెయ్య ఇటు చెయ్య 2 దేవదూతలు వచ్చి పట్టుకున్నాయంటే, బాబు దేవా స్తోత్రం, క్షమించబడ్డాను. అమ్మగారులు సంకలో పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్తారు? పరదేశికి. చచ్చిపోయిన వెంటనే రైవని వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఎక్కడికి? అంటే నీకేం దక్కలేదు. ఇప్పుడు చెప్పండి, క్షమింపబడ్డావో లేదో ఎప్పటి వరకు తెలీదు? చచ్చిపోయే వరకు తెలియదు. కనుక చేసిన పాతలాటే పెద్దది ఉంది.
ఆటలకే దిక్కు లేదు, పోయాయో లేదో తెలియదట. ఈ అయ్యగారు మళ్ళీ ఇంకో కొత్తది వేసుకుంటాడట మీద. పాపం సిగ్గు లేదు చెప్పడానికి. ఏంటి అసలు బైబిల్ ఎలాగ ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదండి. కోపం వస్తుంది. ఎలా ఆలోచిస్తున్నారు? వ్యభిచారం విషయంలో చాలా మంది ఇలాగ ఆలోచిస్తున్నారు. పెళ్లిళ్ళ విషయంలో చాలా మంది ఇలాగ ఆలోచిస్తున్నారు. తప్పు చేస్తున్నారు మీరు. పాతలాటే పోయిందో లేదో గ్యారంటీ లేదు. ఈయన కోరుండి ఇంకో తప్పు చేస్తాడట, దాన్ని దేవుడు క్షమించేస్తాడట. ఏమన్నా బాండ్ రాసి పెట్టేటట్టు నువ్వు వెళ్ళి చేసిన క్షమిస్తానని? లేదా నువ్వు పెద్ద హీరో అనుకున్నావా నిన్ను ఒక్కడిని క్షమించుకోవడానికి? కోట్ల మందిని వదిలేశాడు, నరకంలో కాలుతున్నాడు. నువ్వెక్కడ? సంతలో చింతపండు వదిలేస్తాడు. నువ్వే కావాలట ఆయనకి. కోట్ల మంది పోయారు నరకానికి, కాలుతున్నారు, ఇప్పటికే కేకలేస్తున్నారు. కనుక బుద్ధిపూర్వకమైన పాపానికి దేవుడు ఏమివ్వడు? క్షమాపణ ఇవ్వడు. పని చేయండి, చక్కగా దేవుడిని ఆనంద పెట్టండి, సంతోష పెట్టండి. జీవితకాలం అంతా దేవుడి కొరకు బ్రతుకుతాం. దేవుడు పనులు పెట్టుకుందాం. కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఏ పని చేయాలి నేను న్యూ ఇయర్లో 2025లో? నేను దేవుడికి ఏం చేయాలి? ఫ్రెష్. మీరు ఆలోచిస్తారు లేదనండి, నాకు బుర్ర వేడెక్కిపోతున్నా ఇవే ఆలోచిస్తానండి. ఏం చేయాలి? కొత్తది ఏం చేయాలి ఉంది. మీరు జనవరి స్టార్టింగ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలోనో ఏమండి మన చర్చి తరపున ఒక కొత్త కరపత్రం తయారు చేశాను నేను. అదిరిపోద్ది సువార్తకి. మన చర్చి తరపున దిగుతున్న మొట్టమొదటి సువార్త కరపత్రిక. అది చదివినోడికి ఈజీగా దేవుడు అర్థమైపోతాడు, అంతే. అది రాశాను. ఏదోటి చెయ్యాలి, తప్పనండి. ఖాళీ లేదండి, నిద్ర లేదండి, అయినా ఆలోచిస్తున్నాను నేను. ఏదోటి చెయ్యాలి, కొత్తది ఏదోటి చెయ్యాలి. దేవుడికి పాత చింతకాయ పచ్చళ్ళు ఇష్టం ఉండవు. రోజు పప్పుకూర వేసేటండి మీ ఆయనకి, తింటాడా? మీకు నమస్కారం అమ్మ, ఏదో కూర నేర్చుకో అమ్మ అంటాడు. దేవుడికి ఎప్పుడు నేను ఇది ఒకటే చేస్తానంటే, ఏమి నేర్చుకోబెట్టరా నా గురించి అంటాడు. నేర్చుకోండి ఏమన్నా దేవుడి కోసం, కొత్తగా ఆలోచించండి. దేవుడిని సంతోషపెడదాం 25లో. ఓకే.